తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం. హరిజన గిరిజన దళిత వర్గాలు గూడెల్లో, అడవుల్లో, గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుగుకు తొక్కివేయబడుతుంటే సహించలేక జనాభాలో సగమున్న ఆడబడుచులు అన్యాయమవుతుంటే ఓరిని పట్టలేక రాజకీయం భ్రష్టమై, వ్యాపారాత్మకమై, దగాకోరు విధానమై ఆంధ్ర ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై మనసు వికలమై ఓరిని పట్టలేక మీకోసం వచ్చాను. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కలిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నాస్తుల అక్కందరలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం. ఆశీర్వాదం. దాదాపు 40,000 కిలోమీటర్లు ప్రయాణించారు. ఈ ఘనత ప్రపంచం మొత్తం మీద ఎన్టీఆర్కి తప్ప మరొక నాయకుడికి దక్కదంటే ఆశ్చర్యపడాల్సిందే. కనీవిని ఎరుగని విజయమది. తెలుగుదేశం 203 స్థానాలను గెలుచుకుంది. గెలిచిన వారిలో అత్యధికులు విద్యాధికులు. కేవలం నవమాసాల ప్రాయంగల ప్రాంతీయ పార్టీ 100 ఏళ్ల చరిత్రగల జాతీయ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించింది. ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత ఎన్నికల విజేతగా విరాజిల్లారు. చరిత్రకు శ్రీకారం చుట్టారు. ఈ మహోత్సవం జనసంద్రంతో నిండిపోయింది. జనమా బంతిపూల వనమా అన్నట్లు సభా ప్రాంగణం మెరిసిపోయింది. పుష్కర కాలం ఎన్టీఆర్ చెప్పిందే వేదం, చేసిందే చట్టం.